మనము ఎఫెసీ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన వాక్య భాగము ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము నుండి 14వ వచనము వరకు అందరము కలిసి చదువుకుందాం. Chapter 5 verses from 8 to 14. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుండి 14 వచనాల వరకు అందరము కలిసి చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటయైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. మనము ఎఫెసీ పత్రికలోని 2వ ప్రధాన భాగాన్ని చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయము 5, 6 అధ్యాయాలు. ఇప్పటి వరకు మనము చూచినది క్రైస్తవ నడత, ద క్రిస్టియన్ వాక్. ఒక క్రైస్తవుడు ఎలా నడుచుకోవాలి అన్న విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి భాగములో వాక్ ఇన్ యూనిటీ అనగా సంఘములో ఉన్న క్రైస్తవులు సంఘము ఐక్యతగా నడుచుకోవాలి అన్న విషయం చెప్తాడు. దాని తర్వాత వాక్ ఇన్ ప్యూరిటీ, పరిశుద్ధతలో నడవండి అనే విషయాన్ని మాట్లాడతాడు. దాని తరువాత వాక్ ఇన్ లవ్, ప్రేమలో నడవండి అని చెప్తూ ఇప్పుడు 8వ వచనము నుండి 4వ అంశానికి వస్తాడు. అది వాక్ ఇన్ లైట్, మీరు వెలుగులో నడవండి అంటాడు. వెలుగులో నడవండి. ఆ మాట చెప్పడానికి ఆయన అంటాడు ప్రారంభిస్తూ, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. బాగా గమనించండి ఇక్కడ మాట. మీరు పూర్వము చీకటిలో నడిచారు, ఇప్పుడు వెలుగులో నడవండి అలా లేదు ఇక్కడ. యు వర్ డార్క్నెస్, నౌ యు ఆర్ లైట్. మీరు ఒకప్పుడు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. కాబట్టి మీరు వెలుగు సంబంధాల వల్ల నడుచుకోండి, వెలుగులో నడుచుకోండి అనే విషయాన్ని చెప్తున్నాడు. ఏంటి వెలుగులో నడవడం? ఇక్కడ వెలుగు, చీకటి. మీరు చీకటి ఒకప్పుడు, ఇప్పుడు మీరు వెలుగు. దీన్ని మనము ఫిగర్ అంటాం, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. తెలుగులో మనము అలంకారాలు అని చదివాం కదా. ఇది రూపక అలంకారం, మెటాఫోర్. మీరు చీకటిలా ఉన్నారు అంటం లేదు. అంటే వెలుగు, చీకటి అనే మాటలు అలంకారయుక్తంగా వాడబడ్డాయి, అలంకార రూపకంగా వాడబడ్డాయి. బైబిల్లో చాలా చోట్ల ఈ యొక్క అలంకారం కనపడుతుంది. అది అర్థమైతేనే మనకు సరిగా ఆయన ఏం చెప్తున్నాడు అనేది అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఈ అలంకారము
లేదా ఈ వెలుగు అనేది అలంకారంగా 2 విషయాలను తెలియచేస్తూ ఉంది. జీవితం యొక్క 2 అంశాలు, 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. ఒకటి ఏంటంటే ఈ వెలుగు అనేది ఒక ఆస్పెక్ట్, ఒక విషయం ఏమిటంటే ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్ అండ్ ద మోరల్ ఆస్పెక్ట్, 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లైఫ్. జీవితానికి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానానికి సంబంధించినది, రెండవది నైతికతకు సంబంధించినది. సో లైట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇంటలెక్ట్ అండ్ మొరాలిటీ. వెలుగంటే ఏంటి? జ్ఞానం. రూపక అలంకారంగా, అలంకారయుక్తంగా చెప్తున్నాడు జ్ఞానం. రెండవది నైతిక జీవితం, నైతిక జీవితం. సో మీరు వెలుగులో నడవండి అన్నప్పుడు ఏమంటున్నాడంటే యూ షుడ్ అక్వైర్ ద నాలెడ్జ్. మీరు జ్ఞానం సంపాదించుకోవాలి, ఆ జ్ఞానాన్ని అనుసరించి నడుచుకోవాలి. రెండవది ఏమంటున్నాడంటే మీరు ఏది మంచిది ఏది చెడు అన్నది విచారించి చూచి నైతిక జీవితంలో మోరల్ లైఫ్, నైతిక లేదా నీతియుక్తమైనటువంటి జీవితాన్ని మీరు నడవాలి అంటాడు. అంటే ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఇక్కడ ఇంటలెక్ట్ అనగా జ్ఞానం, సత్య సంబంధమైన జ్ఞానం. ఫిలసాఫికల్ నాలెడ్జ్ అంటే తత్వానికి సంబంధించినది. బాగా గమనించండి, జ్ఞానము 2 రకాలుగా కనపడుతుంది మనకు. దేవుని యొక్క వాక్యంలో రోమపత్రికలో వివరిస్తాడు, దాన్ని మాట్లాడతాడు. జ్ఞానం అన్నది 2 రకాలుగా ఉంది. ఒకటి ద మ్యాన్ సెంటర్డ్ విజ్డమ్ ఆర్ మ్యాన్ ఆరిజినేటెడ్ విజ్డమ్. రెండవది గాడ్ సెంటర్డ్ విజ్డమ్ లేదా గాడ్ ఆరిజినేటెడ్ విజ్డమ్. అంటే మానవుని యొక్క ఆలోచన విధానములో నుంచి పుట్టుకొచ్చినటువంటి జ్ఞానం. దానికి ఈ లోకంలో మనం పెట్టిన పేరు ఫిలాసఫీ. ఫిలియో గ్రీకులో అంటే ప్రేమ, సోఫియా అంటే జ్ఞానము, జ్ఞానాన్ని ప్రేమించేవారు, అది ఫిలాసఫీ అంటే. సో రకరకాల తత్వాలు. మరొక జ్ఞానం ఉంది. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చిన జ్ఞానము అంటాడు యాకోబు తన పత్రికలో. ఇది దేవునిలో నుండి వచ్చినటువంటి జ్ఞానం, గాడ్ సెంటర్డ్. ఇక్కడ వెలుగు అన్నది మానవ కేంద్రితంగా వచ్చినటువంటి జ్ఞానము కాదు, కానీ దైవ కేంద్రితంగా వచ్చినటువంటి జ్ఞానం, అనగా దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి జ్ఞానం, దేవుని వాక్యములో నుంచి వచ్చినటువంటి జ్ఞానం. సో ఈ జ్ఞానానికి మనము సులభమైన పేరు ఒకటి పెట్టాలి. ఆ పేరు ఏమిటంటే ద ట్రూత్. దాని పేరేంటండి? ద ట్రూత్, సత్యము. ఎప్పుడు కూడా గమనించండి, సత్యము అనేది ఒకటే ఉంటుంది, అబద్ధాలు అనేవి చాలా ఉంటాయి. సత్యం ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది, అబద్ధాలు చాలా ఉంటాయి. కనుక సత్యాల్లో రకరకాల సత్యాలు ఉండవు. ద ట్రూత్ ఒకటే సత్యం. కనుక ఇక్కడ వెలుగు అంటున్నాడంటే ఏమిటంటాడంటే సత్యములో నడవండి, నో ద ట్రూత్ అండ్ వాక్ ఇన్ ద ట్రూత్. సత్యం ఏంటో తెలుసుకోండి, సత్యములో నడవండి అంటాడు. అది ఇంటలెక్చువల్, జ్ఞానానికి సంబంధించి. రెండవది మోరల్ అన్నాం, నైతికతకు సంబంధించినటువంటిది. వెలుగు అంటే నైతిక జీవితం. చూడండి, చెడు పనులు చేసేవాడు బాహ్యంగా చెయ్యడండి. దొంగతనం చేసేవాడు కనపడేటట్టు చేస్తాడా, ఎవరికి కనపడకుండా చేస్తాడా? ఏమండి, కనపడేటట్టు చేసింది దొంగతనం అంటారా? అనరు, గూండాయిజం అంటారు. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడవద్దు, కానీ చీకటి కార్యాలు, ఎనీథింగ్
ఇతరులు నేను ఇది చేస్తున్నాను అని ఇతరులు నా గురించి అనుకోకూడదు, చెడుగా అనుకోకూడదు అని అనుకునేవన్నీ కూడా చీకట్లోనే చేస్తారు. అందరూ నా గురించి మంచిగా అనుకోవాలి అని అనుకోవడానికి అనుకూలంగా చేసేవన్నీ కూడా ఎలా చేస్తారండి? వెలుగులో చేస్తారు, వెలుగులో చేస్తారు. సో వెలుగు అనేది నైతికతకు సంబంధించినటువంటి అంశం. సో దేవుని యొక్క వాక్య వెలుగులో ఆ మాటను మనం చూస్తే దానికి ఇంకొక పేరు పెడుతున్నాం. దాన్ని ఏమంటారంటే పరిశుద్ధత, ద ట్రూత్ అండ్ ద హోలీనెస్. అదండి, ద లైట్ ఈజ్ ద ఫిగర్ ఆఫ్ ద ట్రూత్ అండ్ ద హోలీనెస్. వెలుగు అనేది అలంకారయుక్తముగా సత్యాన్ని, పరిశుద్ధతను గురించి మాట్లాడుతూ ఉన్నది. సో ఇప్పుడు వెలుగులో నడుచుట అంటే అర్థం ఏంటి? వెలుగులో నడుచుట అంటే సత్యములో నడుచుట, పరిశుద్ధతలో నడుచుట. సత్యములో నడుచుట, పరిశుద్ధతలో నడుచుట. సరే, అక్కడ ఏమంటున్నారంటే మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. వెలుగునకు వ్యతిరేకం ఏంటి? ఏంటండి వెలుగుకి వ్యతిరేకం ఏంటి? చీకటి. చీకటి చీకటి అంటే ఏంటి? ఏమండి చీకటి అంటే ఏమిటి? మీకు బాగా అందరికీ గుర్తుండే సులభమైన మాట చెప్తాను. ద డార్క్నెస్ ఇస్ నథింగ్ బట్ ద యాబ్సెన్స్ ఆఫ్ లైట్. చీకటి అంటే ఏమిటండి? వెలుగు లేకపోవడమే. చూడండి, వెలుగు తగ్గుతూ 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 వస్తుందనుకోండి. ఒక పెద్ద లైట్ ఉంది, దాన్ని మనం డిమ్ చేసుకుంటూ తగ్గించుకుంటూ 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 వస్తే ఏం కనపడుతుంది మనకు? రాను 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 ఏం కనపడుతుందండి? చివరికి టోటల్గా లైట్ పోయింది అనుకోండి, ఏముంది? చీకటి. సో చీకటి అనేది ఇట్ ఈస్ యాబ్సెన్స్ ఆఫ్ లైట్. మనం అర్థం చేసుకోవడం కొరకు చీకటి అనేది వెలుగుకు వ్యతిరేకమని మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా చెప్పాలి అంటే వెలుగు లేకుండా ఉండడం. సో వెలుగు ఉండడం, వెలుగు లేకుండా ఉండడం, అది ఇక్కడ మనం గుర్తించాలి. మీరు ఒకప్పుడు చీకటి అయి ఉంటిరి అంటే యు ఆర్ నాట్ లైట్. అది మీరు ఒకప్పుడు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు మీరు క్రీస్తులో వెలుగై ఉన్నారు అంటే ఒకప్పుడు మీరు వెలుగు కాదు కనుక మీరు చీకటి అంటాడు. ఎలాగైతే వెలుగును 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైట్, ఈ వెలుగులో 2 అంశాలు చెప్పుకున్నామో, చీకటి గురించి మాట్లాడేటప్పుడు కూడా మనము 2 అంశాలను గురించి చెప్పుకోవాలి. సేమ్ థింగ్, ఇంటలెక్చువల్ అండ్ మోరల్. ఇంటలెక్చువల్ డార్క్నెస్ అండ్ ద మోరల్ డార్క్నెస్. జ్ఞానానికి సంబంధించినటువంటి చీకటి, నైతికతకు సంబంధించినటువంటి చీకటి. ఇందాక మనం వెలుగు అని చెప్పుకున్నాం కనుక కాస్త ఎక్కువ టైం తీసుకొని ఇప్పుడు చీకటిని అర్థం చేసుకోవడం ఏం కష్టం కాదు. ఇంటలెక్చువల్ అంటే ఏమిటి? జ్ఞానము, జ్ఞానయుక్తమైనది అంటే సత్యము అనే మాట ఉపయోగించాం. సో చీకటి దగ్గరకు వచ్చేసరికి ఏమని చెప్పాలి? దాన్ని మనము అబద్ధము అని చెప్పాలి. సో చీకటి యొక్క జ్ఞానం ఏంటి? అబద్ధం. అబద్ధం. ఏది సత్యము కాదో అదంతా అబద్ధమేనండి. ఏది సత్యము కాదో అదంతా అబద్ధమే, అబద్ధమే. ఏది వెలుగు కాదో అదంతా చీకటే. సో నైతికంగా, మోరల్ ఆస్పెక్ట్లో మనం చెప్పుకుంటే, నైతికంగా చెప్పుకుంటే అది ఇందాక వెలుగును ఏమని చెప్పుకున్నాం మనము? పరిశుద్ధత అని చెప్పాం. కనుక ఇప్పుడు చీకటి యొక్క మోరల్ ఆస్పెక్ట్, చీకటి యొక్క నైతిక తత్వాన్ని చెప్పుకోవాలి అంటే దానికి మనం పెట్టాల్సిన పేరేమిటి? పాపము. సో ఒకప్పుడు మీరు అబద్ధములో ఉన్నారు, ఒకప్పుడు మీరు పాపములో ఉన్నారు, ఇప్పుడు మీరు వెలుగులోకి వచ్చారు, అనగా సత్యంలోనికి వచ్చారు, పరిశుద్ధతలోనికి వచ్చారు. దట్ ఈస్ వాట్ డ్రైవింగ్ పాయింట్ ఆఫ్ పాల్ చెప్తున్నటువంటి మాట ఇక్కడ చూడండి. ఇంకా అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏమిటి? ఇంకొద్దిగా ప్రాక్టికల్ ఆస్పెక్ట్లో ఆలోచన చేద్దాం.
జ్ఞానము జ్ఞానం అన్నాం, ఓకే మంచిది. చూడండి, జ్ఞానం అంటే ఏంటంటే తెలుసుకున్నది. అతడికి జ్ఞానం తక్కువగా ఉందంటే అర్థం ఏంటి? అతడు తక్కువ తెలుసుకున్నాడు. ఇతనికి జ్ఞానం చాలా ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? అతడు ఎక్కువ తెలుసుకున్నాడు. గుడ్. సో జ్ఞానము అంటే వాట్ యు నో, అంతటితో ఆగదండి, అంతటితో ఆగదు అది. అండ్ వాట్ యు బిలీవ్, వాట్ యు బిలీవ్, నీవు ఏమి నమ్ముతున్నావో అది జ్ఞానం. ఏ వ్యక్తి కూడా తన జ్ఞానానికి విరుద్ధంగా నమ్మడండి. ఇప్పుడు ఒక పండు ఉందండి, ఒక యాపిల్ పండు ఉంది, దాన్ని మామిడి పండు అని నేను అర్థం చేసుకుంటే ఏమని నమ్ముతాను నేను దాన్ని? మామిడి పండు నేను నమ్ముతాను. నా జ్ఞానం ఒకటి, నా విశ్వాసం ఒకటి ఉండదు. నా విశ్వాసం తప్పైతే ఖచ్చితంగా నా జ్ఞానం తప్పు, నా జ్ఞానం తప్పైతే ఖచ్చితంగా నా విశ్వాసం తప్పు. ద ఫెయిత్ ఆల్వేస్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ విజ్డమ్, వాట్ వీ నో. యేసుప్రభు దేవుడు నమ్ముతున్నాం. ఎలా నమ్మాము? యేసుప్రభు దేవుడు అని తెలుసుకున్నాం. సో జ్ఞానము అంటే విశ్వాసి తెలుసుకున్నది, దానిని నమ్మేది. ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలండి. వెలుగులో నడుచుట, వెలుగులో వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి వెలుగులో నడుచుకోవడం అంటే? ముందుగా నేను ఏమి తెలుసుకున్నాను, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయం అనేక విషయాలు చెప్పాడు. ఇదంతా మీరు తెలుసుకోవాలి. మీరు జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునందు దేవుడు మిమ్మల్ని ముందుగా ఎరిగాడు, ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన మిమ్మల్ని నిర్ణయించుకున్నాడు, ఆయన మిమ్మల్ని తన దత్తపుత్రులుగా చేసుకున్నాడు, మీ అపరాధములకు క్షమాపణ లభించింది, మీరు యేసు ప్రభు యొక్క శరీరంలో భాగాలయ్యారు, మీరు యేసు ప్రభు శరీరం అయ్యారు, యేసు ప్రభు వారు మీకు శిరస్సు అయ్యాడు. మీరు ఒకప్పుడు పాపముల చేతను అతిక్రమముల చేతను చచ్చిన వారై ఉన్నప్పుడు ఆయన క్రీస్తు యేసునందు మిమ్మల్ని బ్రతికించాడు. మీరు ఆయన యొక్క దేవాలయంగా కట్టబడుతూ ఉన్నారు, మీరు పరిశుద్ధులతో ఏకపట్టణస్థులై ఉన్నారు. ఎన్ని విషయాలు చెప్పాడండి. దేవుడు మిమ్మల్ని స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు, దేవుడు మీకు ఒక స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు మిమ్మల్ని ముద్రించాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మీకు సంచకరువుగా లేదా అడ్వాన్స్గా ఆయన మీకు ఇచ్చాడు. సో మచ్ అండ్ సో మచ్. ఏమంటున్నాడంటే knowing all that, believing all that, you walk in that. మీరు నేర్చుకున్నది, మీరు నమ్మేది విశ్వాసం. వై షుడ్ వి కాల్ ఏమండి బిలీవర్స్ అని మనమే అనుకోవడం ఎందుకు? ఇతర లోకంలో ఎవరిని బిలీవర్స్ అని చెప్పి అనటం లేదే. ఏమండి, లోకంలో అందరినీ బిలీవర్స్ అంటున్నారండి, అనటం లేదు. మనల్ని మనమే బిలీవర్స్ అని ఎందుకు అనుకుంటున్నాం? బికాస్ వీ బిలీవ్, మనం నమ్ముతున్నాం. క్రైస్తవుడు నమ్ముతున్నాడు, మిగిలిన వాళ్ళు నమ్మటం లేదు. ఏమో చివరికి వచ్చేసరికి ఏమంటారండి? ఏమో. క్రైస్తవుడు ఏమో అనే మాట క్రైస్తవుడి దగ్గర లేదు. వి బిలీవ్, మనం నమ్ముతున్నాం. ఇప్పుడు నైతికత, మొరాలిటీ, నైతికత అంటే ఏమిటంటే విశ్వాసి ఆలోచించేది, విశ్వాసి జీవించేది. 2 ఆస్పెక్ట్స్, అందులో 2 అంశాలు. ఒకటి విశ్వాసి ఆలోచించేది, రెండవది జీవించేది. మనల్ని ఏమి నడిపిస్తుంది? వాట్ వీ థింక్ కదా. మనం ఏమి ఆలోచిస్తామో ఆ ఆలోచనే మనం నడిపిస్తుంది. మనం అందరికీ బాగా తెలిసిన కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఏది నడిపిస్తుందండి? ఆలోచన. సో ఈ ఆలోచన దేని మీద ఆధారపడి ఉంది? ఇంటలెక్ట్, మనం తెలుసుకున్నది, మనం నమ్మేది. ఇప్పుడు ఏంటి? మోరల్. మనం సంపాదించుకున్న జ్ఞానము, ఆ విశ్వాసము, ఆ ఫెయిత్ అనేది ఇప్పుడు మన
నైతిక జీవితములో, మన అనుదిన జీవితములో క్రియలో కనపడతా ఉంది. ఇది క్రియలో కనపడడానికి ఆలోచిస్తున్నాము, ఆలోచించిన దాన్ని బట్టి నడుస్తున్నాం. అది ఇక్కడ చెప్తాడు. చూశారా, ఏది ప్రభువునకు ప్రీతికరమో దానిని పరీక్షించుచు అంటే థింక్ అబౌట్ ఇట్, ఎగ్జామిన్ ఇట్, అప్పుడు నడుచుకోండి. వెలుగులో నడుచుకోనండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం రెండు మూడు మాటలు చూద్దాం. 5వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం చదువుదాం. ఐజయా చాప్టర్ 5 వర్సెస్ 20 and 21. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటిని వెలుగనియు వెలుగును చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ. ఎలా చదవండి. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ. ఒక వ్యక్తి ఎందుకు వెలుగులో నడవలేకపోతున్నాడు అంటే చీకటికి వెలుగుకి వ్యత్యాసం గుర్తించలేకపోతున్నాడు. కీడుకు మంచితనానికి వ్యత్యాసం తెలియటం లేదు. ఏమండి, తీపి చేదు తెలియటం లేదు. ఎందుకు తెలియటం లేదంటే తన దృష్టికి తాను జ్ఞాని, తన దృష్టిలో తన్ను తానే ఎంపిక చేసుకుంటాడు. ఐఆమ్ గుడ్, నేను మంచివాణ్ణి, నాకు తెలుసు. అది కాదు. సత్యం తెలుసుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, దాని వెలుగులో మనము జీవించాలి. వెలుగును చీకటిని వెలుగు అనుకుంటే చివరికి మిగిలేది శ్రమ. నా దృష్టికి నేను యోగ్యుణ్ణి, నా దృష్టికి నేను తెలివైనోడిని. ఏమండి, నా దృష్టికి 90% ప్రజలు, ఏమండి, ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడంటే నాకు ఎదుటివాడి కన్నా ఎక్కువ తెలుసు. అందరిదే అనుకుంటారండి. ఎదుటివాడి కన్నా నాకు ఎక్కువ తెలుసు. చివరికి ఎంతవరకు అనుకుంటున్నామంటే దేవుని వాక్యము కన్నా నాకు ఎక్కువ తెలుసు. దట్ ఈస్ వై వీ డోంట్ ఒబే, దట్ ఈస్ వై వీ డోంట్ ఫాలో, దట్ ఈస్ వై వీ డోంట్ బిలీవ్. నమ్మటం లేదు అండి. మరొక మాట కూడా చూద్దాం. రోమపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. రోమపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. పగలు అంటే ఏమంటాడంటే రాత్రి అయిపోయింది, పగలు సమీపంగా ఉంది. సో పగలు సమీపించే కొలది ఇక పగటి పూట నడవడానికి సిద్ధపడిపోతాం. పగలు ఎలా నడవాలో అలా నడవడానికి సిద్ధపడతాం. యుద్ధోపకరణాలు అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ డే అండ్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ నైట్. రాత్రిపూట అనగా చీకటిలో జీవించే జీవన విధానానికి వెలుగులో జీవించే జీవన విధానానికి తేడా ఉంది కనుక మీరిప్పుడు మీ జీవితంలో రాత్రి అయిపోయింది అని అనుకోండి. వెలుగు కొరకు మీరు సిద్ధపడి వెలుగులో నడవండి అంటాడు. వెలుగులో నడవండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం
5, 6, 7 వచనాలు. మేము మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. హౌ క్లోజ్లీ ద లైట్ అండ్ ట్రూత్ ఆర్ రిలేటెడ్, ద డార్క్నెస్ అండ్ ద లై ఈస్ రిలేటెడ్. మనము వెలుగు వెలుగని చెప్పుకుంటున్నాం, యేసుప్రభుతో సహవాసం ఉందని చెప్పుకుంటున్నాం, యేసుప్రభు బిడ్డలమని చెప్పుకుంటున్నాం. అలాంటప్పుడు మీరు వెలుగులో నడవాలి కదా, వెలుగులో నడవాలి కదా, వెలుగులో నడవాలి కదా. పగటిపూట అందరి ముందు ఎలా నడుచుకుంటామో రహస్యంగా చీకట్లో కూడా అలాగే నడుచుకోవాలి కదా, అలాగే నడుచుకోవాలి కదా. అందుకే పౌలు అంటున్నాడు కింద భాగంలో, పూర్వము మీరు చీకటి అయి ఉంటిరి. చీకటి చీకటి చీకటిలో మనము 4 ఆస్పెక్ట్స్ చూడవచ్చు, 4 విషయాలు చీకటికి సంబంధించినవి. మొదటిది, చీకటి అనేది సాతానుడి యొక్క పని. దట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ ద డెవిల్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ. ఒక్క నిమిషం అమ్మ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. 2వ అధ్యాయము 2వ వచనం. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అనుసరించి మునుపు నడుచుకుంటురి. సో మీరు ఎందుకు మునుపు మీరు చీకటి అయి ఉంటిరి, మునుపు మీరు ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నారు. ఎందుకు? దానిని ప్రేరేపించేవాడు సాతానుడు. చీకటి అసత్యము, అబద్ధము, పాపము, దేవుని యొక్క జ్ఞానము లేకపోవడము, విశ్వాసము లేకపోవడము, ఆ రీతిగా మనము జీవించకపోవడం అనేది సాతానుడు యొక్క క్రియ. మనము దేవుడు సృష్టించిన నూతనమైన వ్యక్తులము అంటాడు పౌలు. ఎఫెసీ పత్రికలోనే మీరు దేవుని యొక్క నూతనమైన సృష్టి అంటాడు. ఆయన చేత మీరు చేయబడ్డారు, ఆయన చేతి పని అంటాడు. మీరు ఆయన యొక్క చేతి పని మనం చూసాం ఇంతకుముందు. మరి సాతానుడు చేతి పని దేవుని యొక్క చేతి పని. మనం వెలుగులో నడవకపోతే మనం దేవుని చేతి పని అని ఎలా చెప్పగలం? వెలుగులో నడవాలి కదా. రెండవది ఏమిటంటే సాతాను యొక్క అధికారం. లూకా సువార్త 22వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 22:53. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారము.
అంటే ఈ రోమా సైనికులు యేసుప్రభువుని పట్టుకున్నప్పుడు ఏమంటున్నాడు, మీరు అంధకార సంబంధమైన అధికారం క్రింద పని చేస్తూ ఉన్నారు మీరు. సో ద డార్క్నెస్ ఈస్ లివింగ్ అండర్ ద అథారిటీ ఆఫ్ ద డెవిల్. సాతానుడి యొక్క అధికారము క్రింద జీవించడం. వెలుగులో నడవడము అంటే యేసు ప్రభు యొక్క అధికారం క్రింద జీవించడం, దేవుని యొక్క వాక్యము యొక్క అధికారం క్రింద జీవించడం. వెలుగులో నడవండి, నాట్ ఇన్ ద డార్క్నెస్. వెలుగులో నడవండి. మూడవ అంశాన్ని మనం గమనిస్తే, చీకటి దేవుని యొక్క శిక్షను తీసుకొని వస్తుంది. దేవుని యొక్క శిక్ష. రోమాపత్రిక 1:18, రోమన్స్ చాప్టర్ 1 verse 18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి చేత సమస్తమైన మనుషుల యొక్క భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. సత్యమునను అడ్డగించు అంటే వెలుగు కాదు, చీకటి అంటాడు ఇక్కడ. సమస్త భక్తిహీనత, దుర్నీతి, మనుషులకు సంబంధించినది చీకటి. దాని మీద దేవుని యొక్క కోపము పరలోకము నుండి బయలుపరచబడుతూ ఉన్నది. పరలోకము నుండి బయలుపరచబడుతూ ఉన్నది. సో దేవుని యొక్క కోపానికి కారణమయ్యేటువంటి జీవన విధానమా, లేకపోతే ఇక్కడ 10వ వచనంలో చెప్తున్నాడు, దేవునికి ప్రభువునకు ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోనండి. దేవునికి ప్రీతికరమైన వెలుగు జీవితమా, లేక దేవుని యొక్క ఉగ్రతను కోపాన్ని తీసుకొని వచ్చే చీకటి జీవితమా? కానీ ఇక్కడ పౌలు చెప్పేది ఏంటంటే, వాక్ ఇన్ లైట్. అదే వెలుగులో నడవండి అంటాడు. 4వది ఏమిటంటే, చీకటి నిత్య నాశనాన్ని తీసుకొస్తుంది, నరకానికి తీసుకొని వెళుతుంది. చీకటి అంటే నరకం. వాక్యం చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. వారు వెలుపలి చీకటిలోనికి త్రోయబడుదురు, ఏడుపును పండ్లు కొరుకుట. అంటే నరకములోనికి త్రోయబడతారు. నరకానికి పెట్టిన పేరేమిటండి? వెలుపటి చీకటి. చీకటి అంతా చీకటే నరకములో. హౌ ఏ పర్సన్ ఈజ్ గోయింగ్ టు లివ్ ఇన్ హెల్? ఏమండి, ఒక 10 నిమిషాలు కరెంటు పోయి చిమ్మ చీకటి వస్తే అలాంటిది నో ఎండ్, అంతమే లేదు. అంతము లేని చీకటిలో జీవించుట. ఎవరితో కలిసి? సైతానుడితో, దయ్యాలతో కలిసి. పడిపోయిన దూతలు, మన భాషలో చెప్పాలంటే దయ్యాలు. దయ్యాలతో కలిసి చీకటిలో నిరంతరము జీవించుట. ఇఫ్ యు వాక్ ఇన్ ద డార్క్నెస్, యు లవ్ డార్క్నెస్, దెన్ గో టు డార్క్నెస్. యు వాంటెడ్ ఇట్, ఐ గేవ్ ఇట్. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు చీకటినే ఇష్టపడ్డావు, చీకటే ఇస్తున్నాను నీకు నేను. నువ్వు వెలుగుని ఇష్టపడి ఉంటే పరలోక రాజ్యము ఎప్పుడు వెలుగు ఉంటుంది, ఆ వెలుగునిస్తాను. కానీ నువ్వు వెలుగులో జీవించటం లేదే. నువ్వు దేనిలో జీవిస్తున్నావో అది నీకు ఇష్టమైన జీవితం. నువ్వు చీకట్లో జీవిస్తున్నావు. సో నువ్వేం చెప్తున్నావు? దేవా, ఐ లవ్ చీకటి, ఐ లవ్ డార్క్నెస్, నాకు చీకటి కావాలంటున్నావు. ఓకే, యూ వాంట్ ఇట్, ఐ గివ్ ఇట్. I don't give you what you don't want. నీకు ఏది అవసరం లేదో నేను దాన్ని ఇవ్వను. చీకటి
మీరు ఒకప్పుడు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు వెలుగు దగ్గరకు వస్తున్నాడు. 9వ వచనంలోనే ఉన్నాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. వెలుగు ఎందులో కనపడుతుందయ్యా? చీకటి ఎందులో కనపడుతుంది? యువర్ ఓన్ నాలెడ్జ్, నీకు నీవే బుద్ధిమంతుడు అనుకోవడం, నీకు నీవే జ్ఞానవంతుడు అనుకోవడం, ఏమండి, నీ దృష్టిలో నువ్వే హైలైట్, అదంతా చీకటి. పాపము, నీతి లేకుండా బ్రతకడము, దేవుని యొక్క వాక్యంతో సంబంధం లేకుండా బ్రతకడము, దేవునితో సంబంధం లేదు. అండ్ వీ కాల్ అవర్ సెల్స్ క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ ఏంటండి? వీ కాల్ అవర్ సెల్స్ బిలీవర్స్. ఏంటండి? బిలీవర్స్. అసలు ఈ రోజుల్లో బిలీవర్ అంటేనే అసలు అర్థమే అవ్వట్లేదు సార్ నాకైతే. ఎవ్రీ ఫెలో సేస్ ఐఎమ్ బార్న్ అగైన్. ఏంటో చివరికి బార్న్ అగైన్ అంటే ఏంటో కూడా డెఫినేషను మారిపోయింది పరిస్థితి. ఎవ్రీబడి సేస్ ఇట్. జీవించే జీవిత విధానానికి, మన జీవిత విలువలకి, ఏమండి, దేవుని యొక్క వాక్య విలువలకు మ్యాచ్ కావట్లే. సరిపోవడం లేదు. 3 అంశాలు చెప్తున్నాడు ఇక్కడ. 1 మంచితనము, సమస్త విధములైన మంచితనం, ఎవ్రీ గుడ్ థింగ్. 2 నీతి, రైచియస్నెస్. 3 సత్యం. 3 విషయాలు. తెలుగులో సమస్త విధములైన అన్నాడు, ఇంకా అంతకంటే మంచి మాట అవకాశము లేదు. గ్రీకులో ఇక్కడ వాడిన మాట ఏమిటంటే అగాథోసునే, అంటే ద ఫుల్లెస్ట్ అండ్ హయ్యెస్ట్ ఎక్స్ప్రెషన్. అగాథోసునే అన్న మాటకు అర్థం ఏంటంటే ద ఫుల్లెస్ట్ అండ్ హయ్యెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గుడ్నెస్. అంటే మంచితనము ఇట్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఫుల్లీ అండ్ హైలీ. ద ఫుల్లెస్ట్ అండ్ హైయెస్ట్ ఎక్స్ప్రెషన్. లోకంలో కూడా మంచితనం ఉంది. ఏమైనా ఎంతమంది మంచి పనులు చేయట్లేదండి? చాలామంది మంచి పనులు చేస్తున్నారు. కానీ వెలుగులో నడిచేవాడి యొక్క ఎక్స్ప్రెషన్ ఇట్ ఈస్ ఫుల్లెస్ట్ అండ్ హైయెస్ట్. సంపూర్ణముగా ఇతరులు అందుకోలేనంత హై లెవెల్ ఆఫ్ గుడ్నెస్ వెలుగులో నడిచేవాడి జీవితంలో కనపడుతుంది అంటాడు. మంచితనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. 1 Thessalonians chapter 5 verse 15. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకరును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ అందరి ఎడలను మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. మేలైన దానిని. మేలైనది ఏమిటి? దట్ వీ షుడ్ డూ. అదే తెస్సలోనికీ 2వ పత్రికలో ఇలా అంటాడు. 2వ తెస్సలోనికీయులు 1:11. 2 Thessalonians chapter 1 verse 11. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరు మహిమ పొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము
బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. సో అవర్ కాలింగ్ ఈస్ ఎ గుడ్ కాలింగ్ ఫర్ గుడ్. దేవుడు మనల్ని పిలిచాడు దేని కొరకటండి? టు ఎక్స్ప్రెస్ ద ఫుల్లెస్ట్ అండ్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ గుడ్నెస్. సంపూర్ణమైన మంచితనం. అందుకే ఎఫెసీ పత్రికలో ఇంతకు ముందే చదివాం మనం. ఏమండి? ఆయన ముందుగా ఏర్పరిచిన సత్క్రియలను చేయుటకై ఆయన మనల్ని రక్షించుకున్నాడు. డూయింగ్ గుడ్. రెండవ విషయం అంతేకాదు, మంచితనం ఇంకొక దగ్గర కూడా చదువుతాం మనం. ఆత్మ ఫలములలో ఒక ఫలం ఏంటండి? మంచితనం. ద గుడ్నెస్ ఇస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. రెండవ విషయానికి వద్దాం, నీతిని గురించి మాట్లాడుతున్నాడు. రోమా పత్రికలో చక్కగా మాట్లాడతాడు దీని గురించి. 6వ అధ్యాయం 13వ వచనం. 6వ అధ్యాయం అంతా కూడా చాలా విషయాలు ఉంటాయి. 13వ వచనం చూద్దాం మనం. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. అంటే ఏమంటున్నాడంటే, డోంట్ ఈల్డ్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ యువర్ బాడీ టు ద సిన్. అది అక్కడ చెప్తున్నటువంటి మాట. మీ అవయవాలను దుర్నీతి కొరకు అప్పగించవద్దు. మీరు మృతులలో నుండి లేచారు గనక. అందుకే చూడండి ఇక్కడ ఆ తర్వాత 14వ వచనములో మనం 14 వరకు చదివాం కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. మనం తిరిగి లేచామే, ఇంకా మృతులలో ఉన్నామా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలోనే చెప్పాడే, పాపముల చేత అతిక్రమముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని బ్రతికించను అని. ఇంకా మనం మృతులలోనే ఉన్నామా? పౌలు ఏమంటున్నాడంటే, మీరు తిరిగి లేచినప్పటికీ కూడా మీ జీవన విధానం చూస్తూ ఉంటే మీరు ఇంకా చచ్చిపోయిన వాళ్ళలాగానే ఉన్నారు, బ్రతికిన వాళ్ళలాగా ఏమీ కనపడడం లేదు. ఇప్పుడు అందుకేమంటాడు, మృతులలో నుండి లెమ్ము, గెట్ అప్ అండ్ వాక్ ఇన్ ద లైట్. ఒక వ్యక్తి సమాధిలో ఉన్నాడండి. ఉదాహరణకి చెప్తాను, లాజరుని తీసుకెళ్లారు, సమాధిలో పెట్టారు. ఇప్పుడు లాజరు బ్రతికాడు. లాజరు బయటికి రా అన్నాడు. బ్రతికినాడు ఎక్కడ ఉంటాడండి? ఇంకా చీకటి గుంటలోనే ఉంటాడా, లేకపోతే బయటకు వచ్చి వెలుగులో నడుస్తాడా? చీకట్లోనే ఉండిపోయేది శవము. జీవం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడండి? లేచి గుంటలో నుంచి బయటకు వస్తాడు వెలుగులో నడవడానికి. నువ్వు వెలుగులో నడవడానికి బయటికి రాలేదు అంటే నువ్వు తిరిగి బ్రతికానని ఎందుకు అనుకుంటున్నావు? వై డూ యూ డిసీవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ సేవ్డ్? నువ్వు రక్షించబడ్డానని ఎందుకు అనుకుంటున్నావయ్యా? పరీక్షించు నీ జీవితాన్ని. ఎవరోగా నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకో అండ్ టెల్ యు ఆర్ రియల్లీ సేవ్డ్ ఆర్ నాట్. నువ్వు నిజంగా రక్షణ పొందావో లేదో చెప్పు. మంచోడిని అనుకో, బయట నీకంటే మంచోళ్ళు చాలామంది ఉన్నారు. బయట మంచోళ్ళు చాలామంది ఉన్నారు. మృతులలో నుండి లెమ్ము, కమ్ అవుట్ ఆఫ్ ద డార్క్నెస్. అది దాని అర్థం, కమ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్. ఇంకెంతకాలం చీకట్లో ఉంటాం? నీతియుక్తమైన జీవితానికి మీ అవయవాలను అప్పగించు. పాపం జరిగేది ఎక్కడండి? అవయవాల ద్వారా పాపం జరుగుతుంది. కళ్ళ ద్వారా జరుగుతుంది, చెవుల ద్వారా జరుగుతుంది, నోటి ద్వారా జరుగుతుంది, చేతుల ద్వారా జరుగుతుంది, కాళ్ళ ద్వారా జరుగుతుంది. ఏమండి?
వాటిని నీతి కొరకు యేసు ప్రభువుకు అప్పగించు అంటాడు. నీతి కొరకు యేసు ప్రభువుకు అప్పగించు అంటాడు. మూడవది ఏమన్నాడంటే సత్యము. మూడవది ఇక్కడ సత్యము, ద ట్రూత్. ఇక్కడ సత్యము అంటే నో హిపోక్రసీ అని అర్థం అండి. దెర్ ఇస్ నో హిపోక్రసీ. వేషధారణ లేనిది. డోంట్ యాక్ట్ వేషధారణ లేనిది. సత్యములో యథార్థమైన జీవితం జీవించాలి అంటాడు. వేషధారణతో కూడిన జీవితం కాదు. చాలా వచనాలు మనం చెప్పుకోవచ్చు, కానీ ముందుకు వెళ్దాం. సో 10వ వచనంలో అంటాడు, కనుక. సో ఇప్పుడు నేను చెప్పిన దానంతటికీ కన్క్లూజన్ ఇస్తున్నాను. ఏమిటంటే, ప్రభువునకు ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు. హియర్ ద విజ్డమ్ వర్క్స్. ఇక్కడ జ్ఞానం పనిచేస్తుంది. వెలుగు సంబంధుల వలె నడుచుకొనండి. మీరు మారిపోయారు. మీరు ఇప్పుడు చీకటి కాదు. మీరు ఒకప్పుడు చీకటి, ఇప్పుడు నువ్వు వెలుగు. నువ్వు వెలుగయ్యుండి కూడా చీకటిలో ఎందుకు బ్రతుకుతావు? ఏమండి, ఎందుకు బ్రతుకుతావు? వెలుగులోనే ఎందుకు జీవించకూడదు? జీవించాలి. అందుకే నువ్వు వెలుగుగా చేయబడ్డావు. అలాగా సమాధిలో ఉండిపోవడానికి లేవు. దేవుడు నేను తిరిగి లేపింది ఎందుకు? వెలుగులో రావడానికి, వెలుగులో నడవడానికి. సో 11వ వచనం అంటాడు, నిష్ఫలమైన అంధకార క్రియలలో. ఇప్పటిదాకా మనం చెప్పుకుంది అదేనండి, నిష్ఫలమైనవి. అవి ఏ రకంగా కూడా, ఈ అంధకార సంబంధమైన క్రియలు నీకు ఏ రకంగా కూడా మేలు చెయ్యవు. నీ శరీరానికి మేలు చెయ్యవు, నీ మనసుకు మేలు చెయ్యవు, నీ ఆత్మకు మేలు చెయ్యవు. సిన్ విల్ నెవర్ ఈల్డ్ గుడ్. ఏమండి, పాపము ఎన్నడూ కూడా నీ శరీరానికి మంచి చెయ్యదు, నీ మనసుకు మంచి చెయ్యదు, నీ ఆత్మకు మంచి చెయ్యదు. నష్టపోతున్నావు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారు ఉండక వాటిని ఖండించండి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరం. వీళ్ళు చేసే పాపాలు అసలు వాటిని మనం పలకడం కూడా మంచిది కాదయ్యా, అలాంటి జీవితం జీవిస్తున్నారు. పలకడానికి కూడా ఇష్టము లేనివి, పలకడానికి కూడా అసహ్యం వేసేవి. సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచు. ఏమంటాడంటే, వెలుగులో నడవడం అంటే ఎక్స్పోజ్ ద సిన్ అంటాడు. ద లైట్ ఎక్స్పోజెస్. యూనో, వెలుగు ఏం చేస్తుందండి? మురికిని చూపిస్తుంది కదా. తక్కువ లైట్ ఉంటే ఊడ్చేస్తాం. అదే లైట్ ఎక్కువ అయ్యేసరికి ఏమవుతుంది? చిన్నది కూడా కనపడతాయి కదా. చిన్న మచ్చలు కూడా కనపడతాయి. సరిగ్గా కనపడడం లేదు, లైట్ అయ్యి అంటాను. ద లైట్ ఎక్స్పోజెస్ ద సిన్. అంటే ఏంటిది? దాని అర్థం ఏంటి అంటే, మనము నువ్వు అది చేసావురా, నువ్వు ఇది చేశారో అని చెప్పమని అర్థమా? ఏమంటే దాని అర్థం అదే? దాని అర్థం అదండి. అలా చేయమని దేవుడు వాక్యం చెప్పడం లేదు. When you live righteous life, your living exposes their life. వాక్యం చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. మీరు మూర్ఖమైన
వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైనను దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. సో యు ఆర్ ద లైట్. ఎవరి మధ్యలో? వక్రజనము మధ్యలో. ఉద్యోగం చేసే స్థలంలో వక్రజనం, స్కూల్స్లో, కాలేజెస్లో మన చుట్టూ ఉండేవాళ్ళు అంతా వంకర మాటలు, వంకర జీవితము, వంకర పద్ధతులు, అసహ్యమైన మాటలు, అసహ్యమైన జోకులు. వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నప్పుడు, వాళ్ళు అసహ్యమైన జోకులు వేసుకొని అందరూ నవ్వినప్పుడు, స్టూడెంట్స్ కదా, వారి మధ్యలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు నవ్వితే నువ్వు కూడా వాళ్ళలో ఒకటి. నువ్వు నవ్వలేదనుకో, దట్ ఎక్స్పోజెస్ దేర్ సిన్. అప్పుడు అది వాళ్ళ పాపాన్ని బయట పెడుతుంది. నేను ఒకసారి ఈ మాట చెప్తుంటే ఒక ఆయన అడిగారు, ఎలా సాధ్యం, రోజంతా క్లాస్లో కూర్చుంటాం కదా. సెట్ క్లాస్లో కూర్చున్నప్పుడంతా ఇవన్నీ జరగవు కదా. నువ్వు ఎవరి పక్కలో కూర్చుంటున్నావు అది ఇంపార్టెంట్ కాదా? ఎవరి పక్కలో కూర్చుంటున్నావు అది ఇంపార్టెంట్ కాదా? తర్వాత మిగిలిన టైము వాళ్ళ మధ్యలో ఎందుకు గడపాలి? గెట్ అవుట్ ఆఫ్ దెమ్. నువ్వే వాళ్ళని ఎత్తుక్కొని వాళ్ళ మధ్యకి వెళ్ళి కూర్చుంటే నువ్వే వాళ్ళని ఎత్తుక్కొని వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చొని నేను మంచిగా జీవించాలంటే ఎలా సాధ్యం? బురదగుంటలో నిలబడి నా తెల్ల బట్టలకి ఏమంటకూడదు అంటే ఎట్లా? ఎందుకు పోవాలి బురదగుంట దగ్గరికి? సెపరేషన్ ఈజ్ నీడెడ్. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశం సెపరేషన్. ప్రత్యేకించుకోవాలి. when we live righteous life, that exposes their sinful life. మనం చెప్పే అవసరం లేదు వాళ్ళకి, మనం ఖండించే అవసరం లేదు. get out from there, that is enough. that will speak a lot. అది చాలా విషయాలు మాట్లాడుతుంది. కాబట్టి వెలుగులో నడవండి. వాక్ ఇన్ ద లైట్. సో 14వ వచనంలో ఆ అంశాన్ని ముగిస్తూ అందుచేత, ఇప్పుడు సారాంశం చెప్తున్నాడు. అందుచేత లేదా ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. Let the light of Christ shine upon you. అని పాడతారు కదా, షైన్ ఆన్ మీ. ఎప్పుడది? when you get out of it. మృతులలో ఉండి షైన్ ఆన్ మీ, నో, పుట్టిదే. గెట్ అవుట్ ఆఫ్ ఇట్. మృతులలో నుండి లెమ్ము, బయటికి రా. అప్పుడు క్రీస్తు ప్రకాశం నీ మీద ప్రకాశించును. యు విల్ లివ్ ఇన్ ద లైట్ ఆఫ్ క్రైస్ట్. యు ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువు యొక్క సాన్నిధ్యాన్ని అప్పుడే నువ్వు అనుభవించగలవు. బికాస్ గాడ్ ఈజ్ లైట్, వీ షుడ్ లెర్న్ టు వాక్ ఇన్ లైట్. దేవుడు వెలుగు కనుక మనం వెలుగులో నడుచుట అలవాటు చేసుకోవాలి. అది మన అనుదిన జీవన విధానము అని
పౌలు ఎఫెసీయులకు రాస్తూ మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. వచ్చే వారము మనం తర్వాత టాపిక్కి వెళ్తాం. వాక్ ఇన్ విజ్డమ్. వాక్ ఇన్ విజ్డమ్. జ్ఞానములో నడవండి, జ్ఞానయుక్తంగా నడవండి. ప్రార్థన చేసుకుందాం.